వినిపిస్తాను చూడండి. ఏమీ తెలియని కుర్రాడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం వదలరా. ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా ఎగిరిగోళ్ళ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఉరేసుకుంటాం. తప్పు చేసుంటే ఉరేసుకుంటాం. ఇప్పుడు తప్పు చేసేదే కదా అరెస్ట్ చేసింది. మీరేం గుడిలో పూజ చేశారని చెప్పేసి మిమ్మల్ని అరెస్ట్ చేయలే, మీ అబ్బాయిని ఏమో అరెస్ట్ చేయలే. ఆ గిరిగోడు భూములు కొట్టేసింది కాకుండా అది తప్పు అని తేలింది, అందులో మీ ప్రమేయం ఉందని చెప్పి తేలింది. అందుకే కదా ఈరోజు అరెస్ట్ చేసింది. పైగా తప్పు అందితో ఉరేసుకుంటాను ఇంకోటి ఏలా కొట్టాడు. ఏంటంటే వినిపిస్తుంటా ఉంటుంది. ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు బలహీన న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరొకసారి మీరు ఆలోచించుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి అని చెప్పేసి సిగ్గనిపించట్లేదు. మధ్యలో కులాన్ని తీసుకురావడానికి చేసిన అరాచకాలన్నీ చేసేసి మధ్యలో బలహీన వర్గాలు, గౌడ కులం మీద జరిగింది, నా మీద జరగలేదు అంటే, గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్రలు, కత్తులు, కార్లు వేసుకుని 100 మంది వేసుకుని దాడికి వెళ్ళిపోయావు. నువ్వు అక్కడ వెళ్ళావా? గౌడ కులం మొత్తం వెళ్ళిందా? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు మాట్లాడు. నువ్వు మాట్లాడినట్ట, గౌడ కులం మొత్తం మాట్లాడినట్ట. ఇవాళ అగ్రిగోల్డ్ భూములు మీరు కొట్టేశారని చెప్పి తేలిన తర్వాతే కదా మీ కుమారుని అరెస్ట్ చేసింది. మరి మీరు కొట్టేసినట్ట, గౌడ కులం మొత్తం కొట్టేసినట్ట. అంటే ఏదైనా కొట్టేయడం, తినేయడం వస్తే మీరు తినేస్తారా? ఇలాంటివి ఏమన్నా వస్తే కనుక కులానికి ఆపాదించేస్తారా? బలహీన వర్గాల నీకైనా బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? పైకి ఇందాక మాట్లాడితే ఏమన్నా మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు నేను మీ ఇంటిపైకి దాడికి నేను రాలేదు, మీరు దాడికి వచ్చారేమో అని చెప్పేసి మీ మైండ్లో ఆలోచన ఉందేమో, అది తీసేయండి, నేను నిరసన తెలియజేయడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఏదో ఒక 100 మందిని వేసుకొని కత్తులు కటార్లు వేసుకుని వెళ్ళిపోతారా నిరసన తెలియజేయడానికి? ఎక్కడయ్యా, ఏ రాజ్యాంగంలో రాసిందో అలాగా నిరసన తెలియజేసి వెళ్ళేటప్పుడు ఒక 100 మందిని కూడా వేసుకొని వెళ్ళండి. వాళ్ళ చేతులు పెద్ద పెద్ద కర్రలు ఉండాలి, కత్తులు ఉండాలి, దాడికి వెళ్ళినట్టు వెళ్ళాలని చెప్పేసి నన్ను అంటారు. ఎక్కడైనా ఉందా అది అసలు? పైగా ఇప్పుడు కులం ఒకటి దరిద్రం ఏంటంటే, కులాన్ని అడ్డం పెట్టుకుని బతికే వాళ్ళు దరిద్రులు. ఏదైనా అంటే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేస్తారు, తినేసిన మొత్తం వీళ్ళు తినేస్తారు. ఏదైనా కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు అంతే. గౌడ కులం మీద దాడి సిగ్గనిపిస్తుంది అసలు. మనిషివేనా? అంత పెద్ద భవనం కట్టేసుకున్నావు, కులానికి ఇచ్చేపోయావా? ఏ కమ్యూనిటీ హాల్ కింద ఇచ్చేపోయావా? ఇలా సంపాదించుకునేది నువ్వా? తినేసేది నువ్వా? అవినీతి చేసేది నువ్వా? ప్రజల భూములు కొట్టేసేది నువ్వా? పైగా తీసుకొచ్చి కులానికి ఆపాదించాడు. మా చెప్పించి కొడతారు ఎవరన్నా మాట వింటే కనుక. జోగి రమేష్ పైన దాడి కాదు ఇది, కులానికి మొత్తానికి తీసుకొచ్చి కులాన్ని ముందెట్టేస్తున్నాడు. ఇది పెద్ద పోటీగాడు, పెద్ద పనుడు. మళ్ళీ న్యాయమా, ధర్మమా? మనం చేసినప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ విరవీగిపోయారు కదా మీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు కదా, ప్రాథమిక విచారణ లేకుండా. అవునా? మిమ్మల్ని అలా ఏం ఎత్తుకెళ్ళిపోలేదు కదా, అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోలేదు కదా, చట్టబద్ధంగానే విచారణ జరిగింది కదా. మీ పాత్ర ఉందని చెప్పి తేలిన తర్వాతే కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది, మీ కొడుకుని అరెస్ట్ చేసింది. మరి దేనికై గగ్గోలు పెడుతున్నావు? ఇదే విషయంలో కోర్టులో నువ్వు పిటిషన్లు వేసుకున్నావు కదా, ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని. వేసుకున్నారా లేదా? తెలియదా నీకు అప్పుడు? మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మళ్ళీ మాట్లాడుతూ కులాన్ని తీసుకొచ్చేస్తారు. ఇదొక్కటి దగ్గర మాకు అర్థం కాదు. మీరు చేసిన లుచ్చాపలకి, లంగాపలకి కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టమాకండి, చాలా చండాలంగా ఉంటుంది అది. తినేసేది మీరును, మళ్ళీ పేరు మాత్రం కులానికి ఆపాదించేస్తారా? పైగా నువ్వు పెద్ద రాజకీయ నాయకుడువా? ఏమీ తెలియని అమాయకుడు మాత్రం మాట్లాడతాను. మీ అబ్బాయికి ఏమీ తెలియదండి. మీ అబ్బాయి సంగతి మాకు తెలుసు, మేము చూసాం. ఈ ఎన్నికల ప్రచారంలో మీ అబ్బాయి మాట్లాడిన మాటలు ఇంకా సోషల్ మీడియా తిరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద లేకుండా ఇది పడుతుంది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు కదా, అన్ని నేహాత్తని ఈ నేహాత్తని అని చెప్పేసి, నాన్నూరే ఇన్నూరే అని చెప్పేసి అని. నేను ఉడతలో వచ్చింది కదా మీ అబ్బాయికి కూడా.
అయితే ఇక్కడికి వచ్చి ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారో? ఎవరిని రోజులు చేస్తానికి, ఎవరిని పిచ్చోని చేస్తానికి? మీరు జనాలు ఎందుకు పిచ్చోని చేస్తున్నారు మాకు అర్థం కావట్లా. మళ్ళీ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ? నీ వ్యక్తిగతంగా నువ్వు చేసిన అవినీతి మార్గం మళ్ళీ కులానికి ఎందుకు కట్టేస్తున్నావు మాకు అర్థం కావట్లా. ఈ రోజు గుర్తుకొచ్చిందా బలహీన వర్గం మందని చెప్పేసి అని? అసెంబ్లీలో బూతులు మాట్లాడినప్పుడు లేదా? మంత్రిగా ఉండి బూతులు మాట్లాడినప్పుడు లేదా? నీ ఇష్టానుసారంగా అధికారం అన్న ఉంది కదా అని చెప్పేసి, అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని బలుపుతో మాట్లాడినప్పుడు తెలియదా నీకు? అప్పుడు లేని కులం ఇప్పుడు వచ్చిందా? అబ్బా, ప్రతి ఒక్కడు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చేయాల్సిన పెంట అంతా చేయడం, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు. చేయాల్సిన పెంట దరిద్రం అన్ని ఇల్లు చేసేస్తాడు. ఏమనంటే కులాన్ని తీసుకొచ్చేస్తాడు. అంటే గౌడ కులం అంటే ఇడు ఒకడేనా? నువ్వు ఒక్కడమేనా? కులానికి నువ్వు పెద్ద మనిషివా? మధ్యలో కులం ఎందుకు వచ్చిందే నాకు అర్థం కాదు. నీ అవినీతి కేసులకి, మీ కొడుకు చేసిన అరాచకాలకి మధ్యలో కులం ఏం చేసిందయ్యా? ఆ కులానికి మొత్తం అంతా కూడా ఎందుకంటే నాకు అర్థం కాదు. సింపతి మాట. మళ్ళీ ఇదొక సింపతి ప్లాన్. ఇగో బలహీన వర్గాలే కాదనట్లేదు. ఎదిగేవు, మంత్రిగా చేసేవు, నీ కొడుకుని అడ్డం పెట్టుకుని అగ్రిగుడి భూములు కొట్టేసేవు. ఇందులో కులానికి సంబంధించింది ఏముంటది? ఇప్పుడు నువ్వు కులం కోసం పోరాడి, ఇవో మా కులం ఇలా వెనకబడిపోయింది, మాకు న్యాయం జరగాలి, మా కులంలో చదువుకున్న యువతున్నా సరే ఉపాధి లేకనో, ఉద్యోగాలు లేకనో, ఇంకా మధ్యతరగతిలో కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళ కోసం పోరాటం చేసినప్పుడు నిన్ను ఎవరైనా అరెస్ట్ చేస్తే, ఇదిగో నేను కులం కోసం పోరాడుతున్నాను, మనలో ఉన్న వ్యక్తులు ఇంకా నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు, సో వాళ్ళు బాగుపడాలి అని చెప్పేసి అని ఏదో చెప్పుకుంటే కొద్ది బాగుంటది. కులాన్ని తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఈ కుల రాజకీయాలు చేసే వ్యక్తులు ఈ దరిద్రం అంట. చిన్నదానికి పెద్దదానికి తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. ఎక్కడా ఉండదేమో ఇంత దరిద్రం, ఎక్కడ ఉండదు. ఏపీలో తప్పితే ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు. మాట్లాడితే నేను విజయవాడ నడిబొట్టు ఊరేసుకుంటాను. ఎవరికో ఉపయోగం? ఎవరికో ఉపయోగం అంటున్నా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో, మీ పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం దగ్గర ఆధారాలతో సరే వాళ్ళు చూపించారు కాబట్టి, మీరు దోషుడిగా తేలేరు కాబట్టి, మీ పాత్ర ఉందని చెప్పి తేలింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. గుర్తుపెట్టుకోవాలి బాగా. మన చంద్రబాబు నాయుడు గారు అయితే అక్రమ కేసు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ లేకుండానే, ఏ నోటీసులు ఇవ్వకుండానే. ఏ నోటీసులు ఇవ్వలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి. ఇదిగో మీకు పలానా కేసులో మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి ఇచ్చారా? లేదు. ఈ వ్యవహారం ముందు నుంచి నడుస్తుంది కదా, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం. ఇంతకుముందు మీకు నోటీసులు ఇచ్చారు కదా.